ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని సిపిఐ ప్రతినిధి బృందం సందర్శించి అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించింది. దాన్వాయిగూడెం పార్క్ నుంచి మన్నేరు వరకు భూములను అక్రమంగా తవ్వుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పాలకులు అధికారులు కలిసి కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం నడిబొడ్డులోనే దర్జాగా అక్రమాలు జరుగుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని మొహమ్మద్ ప్రశ్నించారు. కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేయించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కబ్జాకు గురి అవుతుందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం కింద కూడా లెటర్లు పెట్టడం జరిగింది. అయినా సరే ఇట్లా రాళ్ళు వేసుకుంటా బూడ్చుకుంటా పోతున్నారు. మొత్తం మున్నేరు దాకా, మున్నేరు మొత్తం కూడా మున్నేరు కరకట్ట వరకు మట్టి పోసుకొని ప్లాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అధికారులు ఎందుకు అసలు పట్టించుకుంటలేదు? ఇన్ని లెటర్ పెట్టిన మున్సిపల్ అధికారులు అయితే అసలు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది బయటికి రావాలా, వెంటనే విచారణ చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది, అయ్యా వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి, ఇక్కడ ట్యాంక్ కట్టి ఉన్నాయి, ఎప్పుడో మా తాత కాలంలో ముత్తాత కాలంలో కట్టారు ఈ ట్యాంకులు. ఆ ట్యాంకులు కూడా కబ్జా అవుతున్నాయి, మీరు అక్కడ దాకా అది బౌండరీ చేయండి,